బ్యాక్ నక్కజిత్తుల చంద్రబాబును జనం నమ్మే పరిస్థితి లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేయాలని చూడడం, ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకపోవడం వంటివన్నీ ఆయన నైజాన్ని చాటి చెప్తున్నాయన్నారు. సమర దీక్ష ద్వారా చంద్రబాబు నైజాన్ని ఎండగడతామంటున్న ఎమ్మెల్యే ఆర్కేతో మా కరెస్పాండెంట్ రవీందర్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేయబోతున్న సమర దీక్షకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఆర్కే గారు మనతో ఉన్నారు. ఆర్కే గారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎందుకంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు అట్లాగే రైతులు ఇక్కడ వస్తున్న నేపథ్యంలో వారికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రేపు ఉదయం 9-9:30 నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమరశంఖాన్ని పూరించబోతూ ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి కాకుండా మిగతా జిల్లాల నుంచి కూడా 13 జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున లక్షలాదిగా ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటానికి రాబోతూ ఉన్నారు. కాబట్టి ఏ ఒక్క కార్యకర్తకి ఏ ఒక్క అభిమానికి కూడా ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కూడా కలగకుండా త్రాగునీరు దగ్గర నుంచి అవసరమైతే మజ్జిగ ప్యాకెట్లు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కూడా కల్పిస్తూ అదేవిధంగా ఎవరికన్నా ఏ విధమైన అసౌకర్యం కలిగినా కూడా అనారోగ్యం బారిన పడేటట్లయితే ఏమన్నా ఇబ్బంది కలుగుద్దేమోనని ఒక 5 అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాము. ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయిపోవచ్చినాయి. రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారండి. ప్రధానంగా దేశ సంబంధం చూస్తే సంవత్సర పాలనలో చంద్రబాబు వైఫల్యాల గురించి చెప్పబోతున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పెద్ద ఎత్తున విజయాత్రలు చేయబోతున్నారు. అట్లాగే ఈరోజు విజయవాడ దీక్షలు అంటూ చేయబోతున్న పరిస్థితి ఎట్లా చూస్తారు చంద్రబాబు పాలన గురించి? చంద్రబాబు గారు అభివృద్ధి చేయలేక, చెప్పినటువంటి మాట మీద నిలబడలేక, రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడానికి మాత్రమే ఇవాళ మరి దొంగ ఎత్తున ఈ నవనిర్మాణ దీక్షలను చేస్తూ ఉన్నారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఉదాహరణకి చూస్తే ఇదే మంగళగిరి ప్రాంతం నుంచి చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా తొలి సంతకాలు చేశారు కొన్ని వాగ్దానాల మీద. ఆయన వాగ్దానాలు అయితే సుమారు 600 పైచీలకు వాగ్దానాలు చేసినా ఏ ఒక్క వాగ్దానాన్ని అయినా సరే మరి పూర్తిగా మేము అమలు చేశామని చెప్పుకొని ఇలాంటి దీక్షలు వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా చేయలేకపోయారు. అవినీతి రహిత పాలన చేస్తున్నట్టు చంద్రబాబు ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చారు. నిన్న చూస్తే రేవంత్ రెడ్డి ఎపిసోడ్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసిన పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకుంటుంది మీ పార్టీ వ్యవహారాన్ని? అవినీతి అనేది చంద్రబాబు నాయుడు గారి ట్రేడ్ మార్కు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి మీదే ఆ రోజుల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఎన్టీ రామారావు గారి అల్లుడి హోదాని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలో చేరిన తర్వాత మరి కనీసం పిల్లనిచ్చిన మామే అన్న కనీసమైన మానవతా ధర్మం కూడా చూపించకుండా ఆనాడే తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలని, మంత్రులని కొని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని మరణానికి మరి కారణమయ్యాడు. ఆయన జన్మలోనే బహుశా అవినీతి, అధర్మం, మరి దోపిడీ అనేది ఉందని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అక్కడ తెలంగాణ రాష్ట్ర నాయకుల్ని కూడా వాళ్ళని గొర్రెల్లాగా పోలుస్తూ ఈ ప్రపంచానికి నన్ను మించిన ధర్మాత్ముడు లేడని చెప్పుకున్న ఆయన నిజస్వరూపం రెండో రోజునే బయటపడింది. తన పార్టీకే చెందినటువంటి ఒక ఎమ్మెల్యేని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పంపించి ఒక్క సీటు కోసం 5 కోట్లు ఖర్చు పెట్టాడు అని అంటే ఆయన ఎంత భారీ ఎత్తున అవినీతిగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు అనేది ఇవాళ చాలా సుస్పష్టంగా ప్రజలందరికీ అర్థమైపోయింది.